ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది పటిష్టమైన చర్యలు చేపట్టే బృహత్తర లక్ష్యంతో ఈగల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ మధ్య మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయంలో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన సామాజిక బాధ్యత ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రివెంటివ్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, డిఫెన్స్, ఎన్ఫోర్స్మెంట్, డీఅడిక్షన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనే 4 ప్రాథమిక అంశాలపై పనిచేస్తోందన్నారు. ఇప్పటి వరకు 2020 NDPS కేసును నమోదు చేసి 65,000 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఈగల్ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ చైతన్యం ద్వారా గంజాయి సాగు నిర్మూలనలో కీలక విజయాలు సాధించడమైందని తెలిపారు. 2025 నాటికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగిందని, లబ్ధి పొందిన గిరిజన రైతులు 29,979 మంది గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ స్థిరమైన ఉపాధి మార్గాలు కల్పించామని తెలియజేశారు. 29,839 ఎకరాల్లో గంజాయికి బదులుగా ఉద్యానవన మరియు ఇతర స్థిరమైన పంటల సాగుకు శ్రీకారం చుట్టామని, ప్రభుత్వ పథకాల సమన్వయంతో గిరిజనులకు 475 కోట్ల ఆర్థిక ఉపాధి మద్దతు అందించారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులు, ఈగల్ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. నేను ముందు వందే మాతర గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి సుమారుగా 40,000 విద్యా సంస్థలు ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ యూత్ క్లబ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూల్స్లోని చాలా మంచి పనులు వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా సమాజంలో వేరియస్ ప్రాంతాల్లో కూడా ఈగల్ విస్తరించింది. సో అందరం కలిసి ఒక సినర్జీలో వర్క్ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా నాకు కూడా రెడ్ క్రాస్తో చాలా ముందుగానే నాకు పరిచయం ఉంది. నా పోలీసింగ్ కెరీర్ అంత 20 సంవత్సరాల్లో కూడా రెడ్ క్రాస్తో నేను ట్రావెల్ చేశాను. ముఖ్యంగా కర్నూలులో ఉన్నప్పుడు ఒకసారి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సార్ ఇది రక్తం డెఫిసిట్ ఉందని చెప్పారు. వెంటనే లైవ్ కొంతమంది తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది. సో ఆ రోజు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాసులు గారు, వాళ్ళతో కూర్చుని ఇది ఎలాగైనా సరే మన జిల్లా డెఫిసిట్లో ఉండకూడదని చెప్పి కర్నూలులోని విస్తృతమైన క్యాంపెయిన్ చేసాం. యూత్ అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల వల్ల కర్నూలు బ్లడ్ డెఫిసిట్ నుంచి బ్లడ్ సర్ప్లస్ అయింది. అన్ని బ్లడ్ బ్యాంక్స్ కూడా ఆ రోజు నాకు ఇది కూడా గుర్తు, సర్ప్లస్ అయిన బ్లడ్ మొత్తాన్ని అటుపక్క ఉన్న వేరే జిల్లాలకు పంపించడం, ఇటుపక్క తెలంగాణ గద్వాల ఆ జిల్లాలకు పంపించడం జరిగింది సార్ అప్పట్లో. సో అప్పట్లోని పోలీస్ డిపార్ట్మెంట్ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల అప్పుడు గవర్నర్ నరసింహన్ గారు, హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ నాకు అక్రిలిక్ అవార్డు కూడా ఇచ్చారు అప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా.
సో రక్తదానం అన్నది ఎంత ముఖ్యమైనదో ఆ రోజు నుంచి తెలుసుకున్నాను నేను. కాబట్టి విస్తృతంగా అప్పటి నుంచి కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు రెడ్ క్రాస్లో కూడా లైఫ్ మెంబర్గా జాయిన్ అయ్యాను నేను. సో మేము అంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. నేను నా 20 సంవత్సరాల పోలీసింగ్ కెరియర్లో రక్తదానం, నేత్రదానం, అవయవదానం విస్తృతంగా ప్రచారం చేయడం కాకుండా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆర్గాన్ డొనేషన్కి సైన్ చేయడం కూడా జరిగింది. సో అందరినీ కూడా ఈ మంచి అలవాట్ల దిశగా యువతను మీరు చెప్పిన సందేశం చాలా గొప్పది సార్. ఎందుకంటే ఈ మొత్తం అందరూ కూడా సినర్జీ చేసుకోవాలి. యువత అందరూ కూడా మంచి అలవాట్ల తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. చెడు అలవాట్ల జోలికి వెళ్ళొద్దు. ప్రతి మనిషిని కూడా డిఫైన్ చేస్తే కేవలం అలవాట్లు మాత్రమే, గుడ్ హ్యాబిట్స్. ఈ స్ఫూర్తితో, రెడ్ క్రాస్ స్ఫూర్తితో ఈగల్ కూడా కలిసి ప్రత్యేకంగా రాష్ట్రం అంతా యువతను చైతన్యం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.